ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్లు లేవు, కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు. ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు. ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది. నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేడనుకుంటున్నావా? నీ లాగులో తొండలు జరగొట్టేటోడు లేడనుకుంటున్నావా? నీకేం మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడిది, తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు,